మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ధనుసు రాశిలోకి ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అంటే పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళడము, ద్వితీయ స్థానంలో ఉండడము, అలాగే వీళ్ళకి ద్వితీయ తృతీయ స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా సంచారం చేయడం అంటే తృతీయ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం ఉందో కాస్త ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉండడం, అలాగే స్త్రీ వల్ల కాస్త కలిసి రావడం, కీర్తి గౌరవము సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన భార్య కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే కూతురు కావచ్చు, ఏదైనా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల స్త్రీల వల్ల కాస్త అనుకూలత ఎక్కువగా ఉండడం అనేది ఏర్పడుతుంది. సహాయ సహకారాలు అనేవి కూడా పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో ఈ యొక్క రవి యొక్క మార్పు కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి కాస్త పనులు ఏమైనా ఆటంకాలు ఏర్పడినా ఆ ఆటంకాలన్నీ తొలగడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యయాధిపతి కూడా కుజుడు ఉండడం వల్ల కాస్త ఏవైనా ఈ భూములు కొనుగోలు అమ్మకాలు లేకపోతే ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త ఖర్చులతో కూడుకున్న సౌఖ్యం అంటే ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు ఏదైనా ఒక భూములో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసేవాళ్ళు లేకపోతే సిమెంట్లో ఏవో కొనుక్కోవాలనుకుంటున్నారు. అయితే వాటి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వాటితో పాటు అంటే పంచమాధిపతి కూడా అయ్యాడు, సంతానపరంగా ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అయితే దీంతోపాటు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వాటి నియంత్రణ అనేది కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే గురువు యొక్క వీక్షణ కూడా ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో ఎప్పుడైతే వీళ్ళకి ఉందో కాస్త సంతానపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. అయితే గురువు వల్ల వీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. అయితే పంచమాధిపతి వచ్చి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఆయనే వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కాస్త ఖర్చులు ఉన్నా కూడా గురువు యొక్క వీక్షణ వల్ల మాత్రం తట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో కార్యక్రమాల్లో విజయం సాధించడం, ఏవైతే పదవులు రాజకీయ పరంగా కావచ్చు లేదా ఏదైతే ఉన్నత పదవులు కోరుతున్నారో ఉన్నత పదవులు వీళ్ళు ఆశించిన వాటికి కాస్త వీళ్ళకి అనుకూలంగా రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వడం, కోర్సులు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా అక్కడ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఆస్కారం అనేది కనబడుతోంది. అలాగే సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సదావకాశాలు లభిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా లలిత కళలు కళాత్మకంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల
కాస్త వీళ్ళకి అవకాశాలు మంచికి మెండుగానే ఉంటాయని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, కుదిరితే ప్రతిరోజు కూడా నవగ్రహాల్లో కుజుడి దగ్గరికి వెళ్ళి మీరు కుజుడి దగ్గర దీపారాధన చేసి రావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చెయ్యకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.